SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహాకుంభమేళా ఎలా ఉందో చూడండి. ఫోటోస్ రిలీజ్ చేసిన ఇష్రో. నా ఒక్కడిపైన కాదు, ఇండస్ట్రీ మొత్తం ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దిల్రాజు. దావోస్లో సీఎం చంద్రబాబు 3 రోజు పర్యటన. ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్, మిగులు విద్యుత్లో లాభాలు. బాలకృష్ణ. మహాకుంభమేళకు భక్తులు పోటెత్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 45 రోజుల పాటు సాగే ఈ మహాకుంభమేళాలో దాదాపు 40 కోట్ల మంది ప్రజలు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు భక్తులు ప్రపంచం నలుమూల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్ నగరంలో పలువురు సినీ ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఆదాయ పన్ను శాఖ దాడులపై నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ TGFDC చైర్మన్ దిల్రాజు స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదని అన్నారు. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాకు అభివాదం చేస్తూ హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. ఇందులో భాగంగా 3 రోజు హిందూపురం రూరల్ గొల్లపురం గ్రామంలో 3.48 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూపురం నియోజకవర్గంలో విద్యుత్ సమస్య లేకుండా ఉండడానికి తగినన్ని సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నివాస ప్రాంతాల ప్రజలతో పాటు రైతులు, పరిశ్రమలకు తగినంత విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఇక్కడ హిందూపూర్లో ఎటువంటి ఒక విద్యుత్ సమస్య రాకుండా, అలాగే ఈ లో వోల్టేజ్ ఏదైతే సమస్య ఉందని అధిగమించడానికని ఇవాళ ఇక్కడ మొత్తం ఇప్పటికీ ఒక 4 మన సబ్స్టేషన్స్ శాంక్షన్ అవడం జరిగింది. 4 అంటే ముందు 27 సంవత్సరాలు ఒక సమస్య అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. గొల్లపురంలో ఈ యొక్క సబ్స్టేషన్ ఒక ఇది. అలాగే ముఖ్యంగా ఏంటంటే అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఏదైతే ఎవరైతే 200 యూనిట్లు వాడుకుంటున్నారో విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ప్రతి ఇంటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే దానివల్ల ముఖ్యంగా ఏంటంటే మనకి ఏదైతే దీంతో ఉన్న లాభం ప్రభుత్వం మీకు 2.5 లక్షల రూపాయలు ఇస్తుంది. దాంట్లో తర్వాత ఒక 78,000 రూపాయల గరిష్ట సబ్సిడీ మీరు పొందవచ్చు. అలాగే ఏదైతే మీరు వాడుకుంటున్నారో అది వాడుకోగా మిగిలింది మీరు ఈ యొక్క నెట్ దీని ద్వారా తిరిగి ఎవరైతే సంస్థ ఉందో ఆ సంస్థకు మీరు తిరిగిచ్చి మీరు కూడా లాభం పొందొచ్చు. అందులో అంటే సుమారుగా ఒక ₹2.09 తిరిగి మీరు పొందొచ్చు ఒక్కొక్క యూనిట్కి. సో ఇలా ఎన్నో కార్యక్రమాలతో ముందు ఇంకా ఎంతో అభివృద్ధి అంటే పరిశ్రమలు రావడానికి వీటికి, అలాగే ఇక్కడ ఎటువంటి షార్ట్ సర్క్యూట్లు ఇవన్నీ కూడా జరగకుండా వాటిని నియంత్రించడానికని ఇక్కడ సబ్స్టేషన్స్ ఇవే కాకుండా నేను చెప్పాను ఇక ముందు భవిష్యత్తులో ఒక 20 సంవత్సరాలు ముందు కూడా సమస్యలన్నింటినీ కూడా అభివృద్ధిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకో
ప్రతి సబ్ స్టేషన్స్ మనం తొందరలో ఇక్కడ ప్రారంభించబోతున్నాం చెప్పడానికి ఎంతో ఆనందం. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ప్రసిద్ధ భగవాన్ శ్రీ బాలయోగీశ్వర్ల ఆశ్రమంని విదేశాలకు చెందిన 34 మంది భక్తుల బృందం బుధవారం సందర్శించింది. ఫ్రాన్స్, బెల్జియం, లెబనాన్ దేశాలకు చెందిన వీరంతా ఆశ్రమంలో పెద్ద, చిన్న బాలయోగీశ్వర్ల సమాధులను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాలయోగీశ్వర్ల చరిత్రను అడిగి తెలుసుకున్నారు. మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో మంత్రి సీతక్కకు నిరసన సెగ డంపింగ్ యార్డ్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసిన స్థానిక బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్లో 3 రోజులు పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బుధవారం వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే యూనిలివర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం, నేషనల్ బృహత్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రోజెనకా సంస్థల అధిపతులు, బిల్గేట్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. తర్వాత దావోస్ సమావేశాల్లో గ్రీన్ కోతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరవుతారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి ముఖ్యమంత్రి వివరించనున్నారు. Green energy for export, again, port is required. So both are possible. As you rightly mentioned, now there is a huge demand also we have to create. Green hydrogen, all these things. Now that is the future. For sustainability, we have to bring reforms in, I can say, fuel or energy. Earlier we are all talking, and also downstream industries, so many chemicals, and also other areas also. Now, as you rightly mentioned, now people are talking about green energy, then how to go for hydrogen, ammonia, all these things. If necessary, how to convert again power. This is a very interesting situation is happening today now. For that, Andhra Pradesh is the leader. 30% of green energy, green hydrogen by 2030, Andhra Pradesh is going to add in the country. We are proud of it. 1/3 from Andhra Pradesh. ఇందిరమ్మ కమిటీ వేసిన వారికి సిగ్గుందా అంటూ తోటి కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం. మేడ్చల్ జిల్లా కిసగ్రామ ఇందిరమ్మ కమిటీలో తామిచ్చిన పేర్లు కాకుండా వారికి ఇష్టమైన పేర్లు రాశారు. వీళ్ళకి సిగ్గుందా అంటూ తోటి కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం. చాలా బాధాకరం. ఎందుకంటే చాలా అన్యాయం కూడా జరిగిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో మంది బీసీలకు మేము మాటిచ్చి వాళ్ళ పేర్లు రాసి ఈరోజు బీసీ ప్లేస్ లా ఒక ఓసీని తీసుకొచ్చి అధ్యక్షుడు కాకుండా అధ్యక్షుడు పేపర్లు రాసుకోవడం వాళ్ళకి సిగ్గుండాలి. ఎందుకంటే అసలు ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు ఉండనే ఉండదు. ఎవరైతే కార్యదర్శి ఉంటారో వాళ్ళే అధ్యక్షులు అవుతారు. ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులను రాసుకోవడం చాలా సిగ్గుచేటిది. ఎందుకంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు మనమే ఇట్లా చేస్తే తెలుగులో ఇంకెట్లా అనుకుంటారు. ఇదంతా అన్యాయం. ఎందుకంటే మనం గ్రామ కమిటీ నుంచి తీర్మానం చేసింది, మన గ్రామ కమిటీ అధ్యక్షుడు అఫీషియల్ గా లెటర్ పెట్టి ఎక్స్ట్రా పేర్లు రాకపోవడం చాలా అన్యాయం జరిగింది అనుకుంటాం. అదేవిధంగా ఇది ఇందిరమ్మ కమిటీ కాకుండా ఒక మేడ్చల్ మార్కెట్ కమిటీలో ఎవరికి డైరెక్టర్ చేయలేదు. కీసరాకి ఎంతో చరిత్ర ఉంది, మన కీసరాకి ఎంతో చరిత్ర ఉంది. ఇన్ని రోజుల నుంచి దండాడుతుంది, ఇన్ని రోజులు చేస్తున్న కీసరా ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఏమంటే ఏనికి చాతనట్లేదు వాళ్ళకి. అన్ని వేరే వేరే చిన్న చిన్న గుళ్ళలో ట్రస్ట్ బోర్డులు వేస్తారు, కీసరాకు మాత్రం ట్రస్ట్ బోర్డులు వేస్తలేరు. అదేవిధంగా కీసరాకి ఎందుకు ఇంత అన్యాయం చేస్తారు, కీసర ఓట్లు వేయలేదా, కీసర కాంగ్రెస్ పనిచేస్తలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు మాజీ దీనిపై గౌరవ ఇన్ఛార్జ్ గారికి సవినయంగా తెలియదేమనగా, ఇందిరమ్మ కమిటీలో తీవ్ర అన్యాయం జరిగిందని మన కీసర గ్రామస్తులు వచ్చే మేమందరం తెలియజేస్తా ఉన్నాము. తమకు ఆల్రెడీ విన్నవించుకున్నాం. 1వ తారీఖు 11/11/2024 మీటింగ్ పెట్టేసి తీర్మానం పనికిరాదని 2వ తారీఖు మళ్ళీ చేసినాము. ఆ తీర్మానాన్ని కూడా మీరు కీసర గ్రామస్తులను పిలిచి ఫైనల్ చేస్తున్నారు. మా గ్రామ కమిటీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంచెం బాధాకరంగా వ్యక్తపరుస్తున్నాం. మాకు ఎలాంటి సముచిత స్థానం లేదు. కీసర గ్రామానికి, కీసర మండలంలో కానీ కీసర గ్రామానికి ఎలాంటి చర్యలు చేస్తున్నాం, చర్యలు చేపట్టబోతున్నాం అనేది ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా స్వతంత్రంగా వారి నిర్ణయాలు వారే తీసుకోవడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ఇన్ఛార్జ్ గారికి తెలియజేస్తూ, ఇన్ఛార్జ్ గారు కూడా సమగ్రంగా దీన్ని లోతుగా పరిశీలించి కీసర గ్రామానికి
న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. గ్రామ కమిటీ తీర్మానాన్ని గౌరవిస్తూ గ్రామ కమిటీలో మీరు చెప్పినట్టుగా 20 మందికి పిలిచి మేము మీ మధ్యలో ఫైనల్ చేస్తామని చెప్పారు. కానీ ఎలాంటి సమాచారం లేకుండా దీన్ని ఇచ్చారు. సో మీకు అధికారం ఉండొచ్చు, కానీ అందరినీ సంప్రదించి చేస్తే బాగుండేదని మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నామన్నా. మీరు ఒక్కరికి పక్షపాతిగా కాకుండా పార్టీకి పక్షపాతిగా ఉంటే బాగుంటుందని మా యొక్క సూచన. మీకు చెప్పేంత వారం కాదు, కానీ మా అనుభవాలు మొత్తం చెప్తున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై కీసర గ్రామాన్ని మీ గుండెలో పెట్టుకుంటారో, కీసర గ్రామాన్ని మీ గుండె నుంచి తొలగిస్తారో మీరు వదిలేస్తూ కీసర గ్రామ కమిటీ తరఫున మీకు 6 గ్యారంటీల లబ్ధిదారుల ఎంపికలో అర్హులను అనర్హులుగా ఎంపిక చేయడంతో అధికారంలో నిలదీసిన గ్రామస్తులు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం డీరేపాక గ్రామంలో 6 గ్యారంటీల లబ్ధిదారుల ఎంపికలో అర్హులను అనర్హులుగా ఎంపిక చేయడంతో అధికారులను నిలదీసిన గ్రామస్తులు, గ్రామసభలో అధికారులను నిలదీసిన ప్రజలు. పట్టణంలోని రింగ్ రోడ్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రంగనాథ మండపంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తి కావడం, విజయనగరంలో శ్రీ శ్రీనివాస సేవా సంఘం ఆధ్వర్యంలో మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలకు అంకురార్పణ జరిగి ఏడాది దాటి మొదటి వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమాన్ని సేవా సంఘం అధ్యక్షుడు పిల్లా విజయ్ కుమార్, ఆధ్యాత్మిక ప్రవచకులు శ్రీమాన్ ఎస్టిపి రాధాకృష్ణ మతాచార్యులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సేవా సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలు రామాయణంలోని అంశాల పట్ల అవగాహన పెంచుకొని సత్ప్రవర్తన కలిగి దేశాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. మహాకుంభమేళా ఎలా ఉందో చూడండి. ఫొటోస్ రిలీజ్ చేసిన ఇష్రో. నా ఒక్కడిపైన కాదు, ఇండస్ట్రీ మొత్తం ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దిల్రాజు. దావోస్లో సీఎం చంద్రబాబు 3వ రోజు పర్యటన. ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్, మిగులు విద్యుత్లో లాభాలు. బాలకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.